Madam, where are you from? Germany. Germany. Yes, we are Okay, from so Germany. what's your name, sir? My name is Helmut. Okay, madam, what's about you? My name is Christiane. Inside, Yes, warm. warm inside. It's a good. So it's it's like a- a spiritual. It's a good. Vibes. It's a good energy. Okay, thank you, sir. For నువ్వు ఒక మాట చెప్తాను కదా అవి చెప్పు. ఈ ఏనుగులకు ఏమైంది? ఔరంగజేబ్ అనే రాజు ఈ గుడిని ధ్వంసం చేయాలని 1000 మంది సైనికులని 3 సంవత్సరాలుగా పగలు రాత్రి కష్టపడ్డా కానీ 100%లో 5%మే కదా ఈ పేరు అనేది రంగన్ అంటే రంగన్న లేకపోతే రంగన్న లేదంటే ఇది కన్నడనా తెలుగు అనేది మీరు చూస్తున్న వాళ్ళు చెప్పండి. క్లియర్గా కనిపిస్తుంది కదా రంగన్ అని చెప్పేసి. ఒకవేళ ఇది ఈ మధ్యన చెక్కిందని అనుకోకండి. ఇది నేను ఒకప్పుడు ఒక 2 years బ్యాక్ వచ్చినప్పుడు నేను ఇది ఒకటి ఫైండ్ అవుట్ చేశాను. ఇంతవరకు ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు. జర్మనీ వాళ్ళని కలిసాము. అతనికి చెప్పాను మీరు మీ యొక్క శివలింగాన్ని మీరు దర్శనం చేసుకున్నప్పుడు మీ యొక్క అనుభూతి ఏంటి అంటే ఐ ఫీల్ వామ్ అని చెప్పాడు. మీరు 100 బుర్జ్ ఖలీఫాలు కూడా మనం నిర్మించవచ్చు కానీ ఇలాంటిది సంస్కృతిలో ఇలాంటి చరిత్ర గల టెంపుల్ ఇదే మొదటిసారి నేను చూడడం. ఇది చాలా బాగుంది. అదిగో రామాయణం. ఈ కెమెరాలో మీకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. ఇక్కడ కనిపిస్తుందండి వాలి సుగ్రీవులది వానరసేన. లంకకి వెళ్ళిన తర్వాత అక్కడ దక్కాల్సిన గౌరవం దక్కుతుంది ఆయనకి. ఒక రాయబారికి వెళ్తాడు కానీ ఎవరికి తీటి కూర్చుంటాడు? రావణాసుడికి. ఎలా అన్ని కదుపుతున్నటువంటి ఇక్కడ సన్నివేశం. అప్పుడేమొస్తుంది చెప్పు? ఏ స్తోత్రం చదువుతాడు రావణాసురుడు జటాటవీర కదండి పైన చూడండి. పైన నుంచి కింది వరకు మనకు ఉలి యొక్క కనిపిస్తున్నాయి గుర్తులు కదండి. ఎక్కడా కూడా ఈ తొలిచింది దగ్గర దగ్గర 15,000 టన్నుల పైన ఉందంట. ఆ ఒక్క గ్రానైట్ కూడా ఉంటుంది ఇదే. ఓకే, ఇదే అన్నమాట. ఇదే సింబల్ ఉంటుంది. అటువైపు మనకు ఏ విధంగా అయితే మనకి ఒక ఈజిప్ట్ మమ్మీలో ఉండే సేమ్ అదే విధంగా ఉంది చూడండి. పాము ఉండాలి లేదు సరే. ఈ యొక్క విగ్రహంలో మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఏలియన్ లాగా పట్టుకున్నట్టు అక్కడ చూపించు. అక్కడ నుంచి ఒక జలపాతంగా మారిపోయి కిందికి జారిపోతాయి అన్నమాట. సో ఇదండి, ఇది మాత్రం మిస్టీరియస్. ఎవరైనా వస్తే కొంచెం. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. Thank you for coming. First time here. Thank you. Madam, what about your experience for see this Kailasa temple? Oh, it's great. It's really amazing here. have you ever seen like this culture? No, No. no. So this is one rack. What is this? One rack sculpture. What is One rack sculpture temple. Runrak sculpture? Yes. Yes. Madam, where are you from? Germany. Germany. Yes, we are from So Germany. what's your name, sir? My name is Helmut. Okay, madam, what's about you? My name is Christiane. Okay. Do you like Indian culture also? I love it. Also, thank Yes, you, I love it. It's my 7th time, but not here. Here's the first time. Your first time. Yes, and his first time. My first time. And if we looked to plant the journey here in India, I saw the pictures of Ellora and I said, I want to go here. Oh, is it? Yeah. So how do you feel when you see the lingam? That is Shiva Lingam. It is Nandi Chamber, which is in Nandi Chamber, number Kailash temple. Wie du dich fühlst, wenn du das siehst. Warm. Inside. Yes. Warm. Warm inside. It's a good. So it's like a spiritual. It's a good. Vibes. It's a good energy. Okay. Thank you, sir, for Yeah. your valuable information. And so many people watched our channel also. Thank you, sir. Thank you, madam. Thank you. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉంది మనము ఏకరాతి శిల ఆలయం అంటారు. ఇది మహారాష్ట్ర ఎల్లోరా. లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నో వింతలు విడ్డూరాలు ఉంటాయి. ఇప్పటివరకు మీరు చూడని ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాం. ఎంట్రన్స్లో సీసీటీవీతో ఉంటుంది.
ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్లోనే మహాగణపతి, అట్లాగే అక్కడ ఖాళీ మహాకాళి, ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే అక్కడ మహాలక్ష్మి, మహాగణపతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవారు. నా గెస్ ప్రకారం ఏంటంటే ఇది నేను ఒకటోసారి రావడం కాదు, ఇంతకుముందు 2 సార్లు వచ్చా, కానీ ఏ రోజు కూడా నేను ఒక వీడియో కూడా తీయలేదు. దానికి కారణం వేరే ఉంది. నేను వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్క శిల్పాన్ని దగ్గరగా ఉండి నేను అబ్జర్వేషన్ చేశాను. అబ్జర్వేషన్ చేసిన తర్వాత దీన్ని ఒక కళ్ళతో చూడడం కాదు, ఒక అంతర్ముఖంగా ఒక ఆత్మతో చూడడం నేర్చుకున్నాను. అప్పట్లో నాకు ఏ గైడెన్స్ నేను తీసుకోలేదు నిజం చెప్పాలంటే. అప్పట్లో చాలామంది ఎంట్రన్స్ అనేది ఇది విధంగా ఉండేది, ఇక్కడి నుంచి ఉండేది. సో ఇక్కడ నువ్వు ఒక మాట చెప్తాను కదా, అవి చెప్పు. ఈ ఏనుగులకు ఏమైంది? ఔరంగజేబ్ అనే రాజు ఈ గుడిని ధ్వంసం చేయాలని 1000 మంది సైనికులని 3 సంవత్సరాలుగా పగలు రాత్రి కష్టపడ్డా కానీ 100%లో 5% ఈ గుడిని వీళ్ళు ధ్వంసం చేయగలిగారు. అంతేకాకుండా ఔరంగజేబ్ అనే రాజు ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ గుడిని ధ్వంసం అస్సలు చేయలేకపోయారు. ఇంకొకటి ప్రత్యేక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని గుర్తు తెలియని పేర్లు ఉన్నాయి, అవి ఇప్పుడు చూపిస్తాం. అలాగే మన యొక్క మహాభారతం, రామాయణం, మహాభారతం ఇవి కూడా అన్నీ కూడా కేవలం శాస్త్రాల్లోనే కాదు, ఒక గ్రంథాల్లోనే కాదు, సజీవమైన ఒకప్పుడు పాశ్చాత్య దేశస్తులు ఒక రాతపూర్వకంగా ఒక పేపర్ పైన రాయడానికి కొన్ని తంటలు పడతా ఉంటే, అదే ఇది. ఈ నిజం చెప్పాలంటే ఇది ఎవరు, ఈ కైలాస్ టెంపుల్ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, అసలు ఎప్పుడు కట్టించారో తెలీదు. దీనిపైనే ఒక మహాభారత దృశ్యాన్ని మనం చూడొచ్చండి. అక్కడ చూడండి, ఎపిసోడ్స్ ఫ్రమ్ మహాభారత్ కనిపిస్తుంది కదా. అక్కడ చూసుకున్నట్టయితే అతిరథ మహారథులందరూ కూడా మహాభారత యుద్ధంలో ఆ విధంగా మొత్తం మహాభారత సంగ్రామాన్ని దీనిపైన ఒక ఏకశిల పైన, ఇది మొత్తం కలిసి ఒకే శిల అన్నమాట. ఇది మొత్తం కలిసి ఒకే శిల. అయితే చాలామంది ఇక్కడ నిత్య కైంకర్యాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లోపలికి చెప్పులేసుకొని వస్తున్నారు. కానీ లోపల మాత్రం శివుని దగ్గర అందరూ ఇక్కడ ఒక నంది చాంబర్ ఉంటుంది. సో నంది చాంబర్ దగ్గర చాలామంది చెప్పులు అనేటివి విడిచిపెడుతున్నారు. సో మనం కూడా పైకి వెళ్ళి మనం చూపిద్దాం రండి. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎన్నో ఎల్లోరా శిల్పం ఒకటి అనే ఒక సాంగ్ కూడా ఉంటుంది చూసారా. ఇక్కడ మొత్తము ఏక రాతి కట్టడం అన్నమాట. ఇక్కడ ఎంతో విధ్వంసం కూడా జరిగింది. అది ముస్లిం రాజే. ఇందాక మనం మా అభినేత్రి చెప్పినట్టుగా ఔరంగజేబు 1000 మంది సైన్యాన్ని 3 సంవత్సరాలు దీన్ని కూర్చోడానికి ప్రయత్నం చేసినా కానీ 5% కూడా కూర్చోలేకపోయారు. ఒకప్పుడు ఈ నంది చాంబర్ కన్నా ముందు తీసుకున్నట్టయితే చాలామంది లోపల శివునికి అభిషేకం చేసే ముందు రాజులు కానీ మంత్రులు కానీ ఇది ఇక్కడ ఉండేవాళ్ళు. నాతో పట్టురా చూపిస్తాను. ఇక్కడ ఉండి చాలామంది ఒకవేళ ప్రజలు మహాశివరాత్రి లాంటి సంబరాలప్పుడు మాత్రం అనేకమైన వివిధ దేశాల నుంచి కానివ్వండి, లేదు అనంటే వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి అభివాదం తెలపడానికి సకల భక్త మహాసమాజం అక్కడి నుంచి అక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. ఇక్కడ మాత్రం రాజు మాత్రం అభివందనాలు చేయడానికి మాత్రం ఇది పనికొచ్చేది. ఇక్కడ రాజులు మంత్రులు ఇక్కడ నుంచి ఉంటే తరువాత ఎప్పుడైతే భగవంతునికి లోపల లింగానికి ఎవరైతే నిత్య కైంకర్యాలు చేస్తూ ఉన్నారో దానికి లోపల మొత్తం అయిపోయిందన్నప్పుడే ఈ యొక్క నంది చాంబర్ అని చెప్పాను కదా, నందికి సంబంధించిన గుడి, అక్కడి నుంచి దర్శనం చేసుకోవడానికి రాజులు మాత్రమే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఒక్కసారి పైన చూసినట్టయితే పైన కూడా మొత్తం ఆర్కిటెక్ట్ అనేది ఏదైతే ఇంజనీరింగ్ నైపుణ్యత అనుకోండి, ప్రతిదీ కూడా మొత్తం ఒక గుట్టని తోల్చేశారన్నమాట. కొండని తోల్చేశారు. సో ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నాం అవి? శివలింగం. ఇప్పుడు మనం శివలింగాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఎక్కడికి? శివలింగాన్ని చూడడానికి కాదు, శివలింగ దర్శనం. ఓకేనా? లింగ దర్శనానికి రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే లోపల మొత్తం చీకటి, కానీ కాళ్ళ దగ్గర మాత్రం హాయిగా చాలా మెత్తగా ఉంటుంది. మనం మొన్న సినిమాలో చూసాం కదా, ఏ సినిమాది ఓం నమో వెంకటేశాయ సినిమాలో, అది నాగార్జున
అండ్ బాలాజీ అని చెప్పేసి అది ఆడతాడు చూస్తారా, ఆ ఆట పేరేంటో నాకు తెలీదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రంగన్ అని రాసింది ఉంది చూసారు కదా. ఈ పేరు అనేది రంగన్ అంటే రంగన్న లేకపోతే రంగన్న లేదంటే ఇది కన్నడనా తెలుగు అనేది మీరు చూస్తున్న వాళ్ళు చెప్పండి. క్లియర్గా కనిపిస్తుంది కదా రంగన్ అని చెప్పేసి. ఒకవేళ ఇది ఈ మధ్యన చెక్కిందని అనుకోకండి. ఇది నేను ఒకప్పుడు ఒక 2 years బ్యాక్ వచ్చినప్పుడు నేను ఇది ఒకటి ఫైండ్ అవుట్ చేశాను. ఇంతవరకు ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మొత్తం రాతిని మొత్తం తొలిచారు. ఈ లోపల మీకు కనిపిస్తుంది మొత్తం కూడా రాతిని తొలిచేశారు. మొత్తం రాతిని తొలిచేసి ఈ యొక్క కట్టడాన్ని కట్టారు ఇక్కడ. ఇప్పుడు మనము మహాశివలింగాన్ని మనం చూడబోతున్నాం. ఇది మహా కైలాష్ మహాశివలింగం. అప్పట్లో రాజులు లోపల నిత్య కైంకర్యాలు అయిన తర్వాత మాత్రమే ఇక్కడికి కేవలం ఒకవేళ వాళ్ళు ఉత్తరీయం మాత్రమే ధరించి ఇక్కడి నుంచి మాత్రమే ఏదైనా కానీ దర్శనం చేసుకునేవాళ్ళు. లోపలికి కేవలము గర్భగుడిలోకి శాస్త్రోక్తంగా ఉన్న పూజారులకు మాత్రమే లోపలికి ప్రవేశం ఉండేది. సో ఇక్కడ చూసినట్టయితే అక్కడ చూపించండి ఒకసారి. అక్కడ శివుడు పార్వతి నందీశ్వరులు, ఇక్కడ శివుడు పార్వతి నందీశ్వరులు. బట్ ఇవన్నీ ఏంటంటే మనకి కొంతమంది ముష్కరుల చేతుల్లో అవి ధ్వంసం అయిపోయినాయి. లోపల ఒకసారి శివలింగాన్ని దర్శనం చేసుకుందాం రండి. సో కొంతమంది స్టూడెంట్సే కానీ చాలామంది వచ్చారు, ఇతర మతాల వాళ్ళు కూడా వచ్చారు. బట్ ఏంటంటే ఇది ఒక సందర్శన స్థలం లాగానే చూస్తూ ఉంటారు చాలామంది. ఇది ఇంతకుముందు మేము ఒక జర్మనీ వాళ్ళని కలిసాము. అతనికి చెప్పాను, మీరు ఒక శివలింగాన్ని మీరు దర్శనం చేసుకున్నప్పుడు మీ యొక్క అనుభూతి ఏంటి అంటే ఐ ఫీల్ వామ్ అని చెప్పాడు ఆయన. అదే వీళ్ళు అక్కడి నుంచి అభిషేకం చేసిన వాటర్ కానీ లేదు అని అంటే ఇతర అభిషేకాలు ఏం చేస్తున్నారో అవన్నీ ఎటు వెళ్తాయో నేను మొత్తం చూపిస్తాను. కేవలము అది కొద్ది మంది మాత్రమే ఇక్కడ ఏ విధంగా ప్రదక్షిణ చేసేవాళ్ళు నేను మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా మనము చిన్న చిన్న గుళ్ళను మనం చూడొచ్చు ఇక్కడ. బట్ లోపల ఏంటంటే ఎక్కడ కూడా మనకు దక్షిణామూర్తి కనిపించట్లేదు. ప్రతి దగ్గర ఏంటంటే ఈ విధంగా ధ్వంసం చేయబడ్డ విగ్రహాలే ఉన్నాయి. బట్ ప్రతిదీ కూడా ఏకరాతి శిలా విగ్రహం అని చెప్పొచ్చు. అంటే మొత్తం ఒక రాయి పైనే వచ్చిన ఇది స్కల్ప్చర్ అని మనం చెప్పొచ్చు. దీంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి, మెయిన్ వాటి చూపిస్తాను రండి. అవి మాట్లాడు. సో అక్కడ చూడండి ఒకసారి. మనం చూసాం కదా జర్మన్ నుంచి వచ్చారు వాళ్ళు, ఇందాక మనం మాట్లాడాం. సో వాళ్ళు వెళ్తున్నారు. ఇంత మంచి టెంపుల్ ఆర్టిక్ నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఇలాంటి టెంపుల్ కానీ లేకపోతే వేరేది కానీ ఎక్కడా లేదు. ఇలాంటి టెంపుల్ అనేది ప్రపంచంలోనే ఇదే. మీరు 100 బుర్జ్ ఖలీఫాలు కూడా మనం నిర్మించవచ్చు, కానీ ఇలాంటి చరిత్ర గల టెంపుల్ ఇదే మొదటిసారి నేను చూడడం. ఇది చాలా బాగుంది. ఆర్కిటెక్ట్ అనేది చాలా బాగా చేశారు. ఇంత అద్భుతమైంది మన సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అక్కడ అభిషేకం చేసిన శివలింగం ఉంటుంది కదా, శివలింగం యొక్క అభిషేకం చేసింది ఏదవుతుందో అది ఈ హోల్లో నుంచి అటు నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ కిందికి వచ్చేది. నమస్తే మేడం. నమస్తే సార్. సో వన్స్ అగైన్ మన జర్మన్ నుంచి వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. కన్ఫ్యూజ్ అయిన పని అయితే ఇక్కడ ఇంకా చూసినట్టయితే రావణాసురుడు అక్కడ నేను ఇంతకుముందు చూశానండి 2 years బ్యాక్. అక్కడ కనిపిస్తుందా? అది రావణాసురుడు ఏం చేశాడు అనంటే పుష్పక విమానం తీసుకెళ్తున్నట్టుంది కదా, దాన్ని ఇంకో దగ్గర కూడా మీకు చూపిస్తానండి. ఓకే, ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ మహాగణపతి కట్ చేసే కదా. నేను చెప్పాను కదా గుర్తుపట్టలేనిది ఇక్కడ ఏదో రాసి ఉంది. ఇది ఏ లాంగ్వేజ్ ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా రాసిండ్రు. అది ఎంట్రన్స్ అయితే ఇది ఈ విధంగా మేము కిందికి వచ్చామండి. సో కిందికి రాగానే అటువైపు ఏ విధంగా అయితే 20 రూపీస్ నోట్ పైన ఉంటుందో మీరు అబ్జర్వ్ చేశారా? 20 రూపాయల నోటు పైన ఇదే ఉంటుంది, అవునా? ఇది కావాలంటే స్క్రీన్ పైన ఇస్తాను. ఇది 20 రూపీస్ నోట్ పైన ఉంది, అవునా? సో ఇది కూడా అదే విధంగా ఉంది. అక్కడ అదే విధంగా
ఒక ఏనుగు ఈ యొక్క విగ్రహాన్ని అటు కొంచెం మనకు స్పష్టంగా ఉంటే ఇటు ఏ విధంగా కనిపిస్తుంది మనకి, అదేవిధంగా చతుర్ముఖ బ్రహ్మ అక్కడ దగ్గరికి వెళ్తే చతుర్ముఖ బ్రహ్మను చూపించుకొని ఇక్కడికి వచ్చేస్తాయి. రామాయణం చూద్దాం రా. రామాయణం ఎవరికైనా కావాలి అని అంటే ఎవరి దగ్గరైనా గ్రంథాలు లేకపోతే మీకు రామాయణం చూపిస్తారండి. పైనుంచి ఒక్కసారి చూసుకున్నట్టయితే అదిగో రామాయణం ఈ కెమెరాలో మీకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇక్కడ కనిపిస్తుందండి వాలి సుగ్రీవులది, వానరసేన వాలి సుగ్రీవులు. ఓకే, అక్కడ పైన సీతమ్మని తీసుకెళ్తున్నాడు, పైనుంచి 3rd row సీతమ్మని తీసుకెళ్తున్నాడు. ఏది పుష్పక విమానం, అవునా? అది కాకుండా ఇప్పుడు రామసీత అంటాం కదా మనం, ఇదిగోండి 2nd row వాళ్ళందరూ తీసుకెళ్తున్నారు వీటిని కదా, వాటన్నిటిని తీసుకెళ్తున్నారు వానరులందరూ. ఇక్కడ చూసుకున్నట్టయితే హనుమంతుడు చివరిలో, అది సముద్రానికి గుర్తు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రావణాసుర వధ, శ్రీరామచంద్రుడు రావణాసుర వధ. రామాయణం అనేది సింపుల్గా చెప్పాలి అని అంటే పైనుంచి మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఘట్టం మనకు మొత్తం రాసిందే. అంటే ఒక శిల్పాలపైన మనకు మంచిగా అర్థమయ్యే విధంగా ఉంది. అటువైపున మహాభారతం ఉంది, ఇటువైపున మనకి రామాయణం ఉంది. ఇంకొకటి సరిసమానంగా కూర్చోవడంలో, సరిసమానం కూర్చోప్పుడు ఆంజనేయ స్వామిని ఎక్కడికి వెళ్తాడు, లంకకి వెళ్తాడు. లంకకి వెళ్ళిన తర్వాత అక్కడ దక్కాల్సిన గౌరవం దక్కుతుంది ఆయనకి. ఒక రాయబారికి వెళ్తాడు, కానీ ఎవరికి తీటి కూర్చుంటాడు? రావణాసుడికి. ఎలా కూర్చుంటాడు? అక్కడ ఏం కనిపిస్తుంది? తోక ఉందా? 1 2 3 కొంచెం జూమ్ చేసి చూపించు. 3 మనకు సింపుల్గా కనిపిస్తుంది చూడండి. అక్కడ ఇదో 1 2 3 కింది నుంచి 3 3rd row అదిగో తోక చుట్టుకొని ఉంది. అక్కడ దశగ్రీవుడు రావణాసుడికి 10 తలలు ఉన్నట్టుగా సమానంగా కూర్చున్నాడా లేదా? సింపుల్ లాజిక్. సమానంగా కూర్చున్నాడు, మళ్ళీ అక్కడ లంక దహనం చేసినట్టు కనిపిస్తుంది అక్కడ చూసుకున్నట్టయితే. అదిగో చివర్లో అటు పక్కనే. తర్వాతనే ఈ వారధి కట్టడం కానీ హనుమంతుడు ఆ చివరి సముద్రానికి ఒక సంకేతం లాగా. చెప్పుకుంటే రావణాసురుడు ఏంటి తన యొక్క తపోశక్తితో కైలాసాన్ని కదుపుతున్నటువంటి ఇక్కడ సన్నివేశం. అప్పుడేమొస్తుంది చెప్పు? ఏ స్తోత్రం చదువుతాడు కదండి, పైన చూడండి. ఇక్కడ చాలా మంది చెప్పులతో ఉన్నారు, ఏమనుకోవద్దు. ఎందుకనంటే మనకి ఇది ఒక టూరిస్ట్ స్పాట్ చేశారు, కానీ ఇది ఒక దేవాలయం లాగా లేదు కాబట్టి మనం ఏం చేయలేము. శివ జపించుకుంటూ కైలాస పర్వతాన్ని ఎత్తాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రావణాసురుడు తన యొక్క చేతులతో కైలాసాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తున్న ఒక దృశ్యాన్ని మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇందాక చెప్పాను కదా, ఔరంగజేబ్ అనే రాజు ఇట్లా ధ్వంసం చేయించాడు. దీంట్లో ఈ చిత్రాన్ని చూస్తే ఏనుగులు ఒక రథంని మోస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ వాళ్ళకి పడక ఈ ఇంత అద్భుతమైన గుడి నాశనం చేయాలనుకున్నారు. వాళ్ళు ఇలాంటి గుడిని ఇంకా ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ ఇట్లాంటి గుడిని ఎప్పుడు కట్టలేరు కూడా. ఈ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే ఈ శిల్పాలు ఆధారం కానీ లేకపోతే ఆర్టిక్ కానీ బాగా చేశారంటే ఇది మనుషులు కట్టిన ఏలియన్స్ కట్టిన నమ్మేటట్టు కట్టారు. ఒక రాయిని అద్భుతంగా చెక్కారు. ఇలాంటి గుడి మన హిందూ సనాతన ధర్మంలోనే ఉంది. ఇతర ఏ మతంలో కనిపించదు, ఉండదు, కట్టలేరు కూడా. జై శ్రీరామ్. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ మనకు పైన నుంచి కింది వరకు మనకు పులి యొక్క కనిపిస్తున్నాయి గుర్తులు కదండి. ఎక్కడా కూడా ఈ తొలిచింది దగ్గర 15,000 టన్నుల పైన ఉందంట. ఆ ఒక్క గ్రానైట్ కూడా మనకు తొలిచింది, ఒక్క రాయి కూడా మనకు చుట్టుపక్కల ఎక్కడ కనిపించదు. ఇది మిరాకిలే కదా. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే మనకి ఎక్కడొక దగ్గర మనం ఒక తవ్వింది మన పక్కన ఎక్కడో కనిపిస్తుంది, కానీ ఇక్కడ తులసి రాయి మనకి ఎక్కడ కనిపించట్లేదు. మరి ఎలా?
మిస్టీరియస్. హిస్టరీ అంటే అది ఎవరైనా చెప్పగలుగుతారు, కానీ మిస్టరీస్ని తెలుసుకొని దాంట్లో మనది ఎంత అద్భుతం, మన ఈ యొక్క ధర్మం ఎంతదో, మన ఎంత ధర్మం గొప్పదో మనం తెలుసుకోవడం అది గొప్పతనం. హిందూ ధర్మంలో అంతా చూస్తే మనకి మహాభారత ఘట్టం, బట్ ఎవరి క్యారెక్టర్స్ అనేటివి మనం అంతా డిఫైన్ చేయాలి. ఒక పైన మాత్రం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చూసుకున్నట్టయితే ముందర పైన రథాన్ని అవునా నడుపుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడు, వెనకాల మాత్రం అది మనకు అర్థమవుతుంది. సో ఇది మహాభారత ఘట్టం, ఇది సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఇటువైపు మహాభారతం అయితే అటువైపు రామాయణం ఉంది మనకి. సేమ్ అదే విధంగా ఇటు ఏ విధంగా అయితే స్తూపం ఉందో ఇది మనకు మీరు 20 రూపాయల నోట్ పైన చూడవచ్చు. ఇది 20 రూపీస్ నోట్ పైన ఉంటుంది. ఇదే 20 రూపాయల నోట్ పైన మనకు ఉంటుంది ఇదే. ఓకే, ఇది అన్నమాట, ఇదే సింబల్ ఉంటుంది. అటువైపు మనకు ఏ విధంగా అయితే మనకి సేమ్ అంటే అంత ఆర్కిటెక్ట్ అనేది, అంత నైపుణ్యం అనేది ఇక్కడ ఎంత కొలత ఉందో అక్కడ కూడా అంతే కొలతతో కట్టారు. చూడండి, అది అద్భుతమే కదా, ఎంత పాండిత్యం మన వాళ్ళది, ఎంత నైపుణ్యం మన వాళ్ళది. సో ఇక్కడ మొత్తం ఏంటంటే మనకు శివుడు పార్వతి అట్లాంటి కొన్ని మనకు స్టోరీస్ లాగా కనిపిస్తాయి, బట్ అంత మనం ఐడెంటిఫై చేయలేము. మనం శ్రీ మహావిష్ణువు ఇదే విధంగా ఒళ్ళు ఉంటాడు, అవునా? సేమ్ అదే విధంగా ఇక్కడ బొట్టు ఉంది కదా, ఈ నాభి, అవునా? ఇక్కడ నుంచి నాభి నుంచి చూస్తే మనకి ఆ చేతి నుంచి ఏముంది అక్కడ, పద్మంలో కూర్చున్నాడు బ్రహ్మంలో ఏముంటాయి, బ్రహ్మాండాలు ఉంటాయి. ఆ బ్రహ్మాండాల్లో అనంత విశ్వాలు ఉంటాయి. ఆ విశ్వంలో మనదొక విశ్వం, ఆ విశ్వంలో మనదొక సౌర కుటుంబం, ఆ సౌర కుటుంబంలో మనదొక గ్రహం, ఆ గ్రహంలో మన భూగ్రహంలో మళ్ళీ మనది ఒక దేశము, అంటే దేశము, ఆ దేశంలో అంటే ఇది ఒకటే మనం చూస్తే అనంతం ఇక్కడే. అందుకే అనంత పద్మ నాభ స్వామి అనంత. నేను ఓన్లీ ఇక్కడ మన నాభి నుంచి మనం చూస్తేనే చిన్నగా కనిపిస్తుంది, కానీ దాంట్లోనే మనం ఎంత, మన యొక్క బతుకులు ఎంత కూడా సింపుల్గా చెప్పాలి. సో ఇదే ఉండవల్లి గుహలో కూడా దిగింది. సహజమైన వాతావరణం, పైనుంచి చినుకులు. 21లో ఈ విగ్రహాన్ని చూడండి ఒకసారి. ఒక స్కెల్టన్ అంటారు కదా, అస్థి పంజరాలు బయటపడ్డట్టుగా, అదేవిధంగా కాలిని మీకు స్పష్టంగా కనిపిస్తుందో లేదో, ఇంకొక అస్థి పంజరంతో ఉన్న వ్యక్తి కాలుని పట్టుకున్నట్టుగా ఉంది. అదేవిధంగా ఒక భయంకరమైన రూపం మనం చూడొచ్చు. ఇదో ఒక ఈజిప్ట్ మమ్మీలో ఉండే సేమ్ అదే విధంగా ఉంది చూడండి. ఈజిప్ట్లో ఒక పిరమిడ్ పైన ఉండే విధంగా. అట్లాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నార్మల్గా ఉంది, ఇక్కడ కూడా విగ్రహం నార్మల్గానే ఉంది. కానీ ఇక్కడ ఉన్న విచిత్రమైన దేవతనాలో మరేమనాలో మాకైతే అర్థం కావట్లేదు. ఇది ఎల్లోరా కేవ్ 21 గుహలు అన్నమాట. ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. ఇక్కడి నుంచి తీసుకుంటే మళ్ళీ మహా గణపతి ఈ విధంగా దేవీ దేవతలు ఉన్నట్టుగానే ఉంటున్నాయి. అయితే మళ్ళీ మనం చూసుకుంటే ఇక్కడ ఒక మిస్టీరియస్గా ఇంకోటి కనిపిస్తూ ఉంది. ఇది ఏ దేవదేవుడు అర్థం కావట్లేదు. కానీ ఎందుకంటే శివుడు అయితే మెడలో పాము ఉండాలి, లేదు. సరే, ఈ యొక్క విగ్రహంలో మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఏలియన్ లాగా పట్టుకున్నట్టు ఏదో అస్థిపంజరం లాగా ఇక్కడ ఉంది. ఇది కూడా మనకు ఒక మిస్టీరియస్గా కనిపిస్తుంది. ఇంకో వైపున ఏదో పరిణయం ఉంది, అది ఎవరి పరిణయమో అర్థం కావట్లేదు. దాంట్లో మనకి మహావిష్ణు మహాగణపతి కూడా ఉన్నాడు దాంట్లో. అసలు కైలాసాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. అయితే ఇక్కడ కూడా ఎవరి పరిణయం అంటారో ఒకసారి చెప్పండి మీరు. ఎవరి పరిణయం అంటారో ఒకసారి చూసి చెప్పొచ్చు మీరు. ఇక్కడ మనకి బుజ్జి గణేశయ్య కనిపిస్తున్నాడు, దాంతోపాటు చతుర్ముఖ బ్రహ్మ కనిపిస్తున్నాడు. పైన ఇద్దరు చేతులు పట్టుకున్నారు చూడండి, పాణిగ్రహణం అని అంటారు కదా, పాణిగ్రహణం అంటారు కదా. సో ఆ విధంగా ఉంది. ఇది ఏంటో తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎందుకనంటే మనకు చాలా పురాణాలపైన మనకి అవగాహన లేకుండా ఉండొచ్చు, కాబట్టి ఇది ఏంటో మీరే కామెంట్లో చెప్పండి.
సెలయేరు చప్పుడు. ఇవన్నీ గుహలే. ఎవరు ఎప్పుడు ఏ కాలంలో ధ్యానం చేసుకున్నారు? వా, వీరాంజనేయులు కావచ్చు. ఇదో ఇటు చూడండి, వీడియో ఇది. అవి వీడియో. అవసరం లేదు, నా వాయిస్ ఆడదాకు వస్తుంది. ఇప్పుడు మనం ఒక మిస్టీరియస్ ప్లేస్కి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఒక మిస్టీరియస్ ప్లేస్కి వెళ్తున్నాం. సాహసమే మన ఊపిరి. సో చెప్పులు విడిచిపెడుతున్నాం ముందు. ఒక్క నిమిషం. ఇదో చెప్పులు అటే ఉండని, ఓకేనా? ఓకే, ఇది ఒక జలపాతానికి సంబంధించిన ప్లేసు. ఇటు నుంచే జలపాతం ఒకటి వెళ్తుందన్నమాట, ఎల్లోరా కేవ్లో. ఓకే డన్. అయితే ఇక్కడ నేను మీకు చూపించాలి అని అనుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్నో గుహల్ని చెక్కినప్పుడు మనం చూసాము. ఎన్నో గుహల్ని తొలిచేశారు. ఒక మనిషి పట్టేంత స్థలమే చూసాము. ఇప్పుడు మేము పైన ఒక కొండపైన ఉన్నాం. ఇప్పుడు నేను కొండపైన ఉన్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే వామ్మో, లోపల ఆల్రెడీ పీతలు ఉన్నాయి. అది రాదు, జూమ్ చేయకు. లోపల ఆల్రెడీ పీతలు ఉన్నాయి. ఇది చూసుకుంటే నిజంగా భయం వేస్తుంది. ఒక మనిషి కూడా చొరబడలేడు లోపలికి. వామ్మో, లోపల నీళ్ళున్నాయి. ఒక మనిషికి కూడా చొరబడలేడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు, ఒక మనిషి కూడా చొరబడలేడు. కానీ లోపల కూడా దీనికి ఉంది. అసలు ఇంత చిన్న దాంట్లో ఎందుకు చెక్కారు? కొంతమంది కొన్ని కేవ్స్ని మూసేశారని చెప్పారు. అంటే ఒక మనిషి చొరబడి లోపలికి వెళ్ళి చెక్కాలి అని అంటే ఎంత చిన్న మనిషి అయి ఉండాలి. సో నేను ఎన్నో గుహల్ని చూసుకుంటూ వచ్చాను ఇదే ఎల్లోరాలో. బట్ అలాంటి చిన్న గుహలు ఎక్కడన్నా కనిపిస్తాయా అని అనుకున్నాను. అదేంటో కానీ ఇది ఒకటే కనిపించింది. జాగ్రత్తగా గమనించా. అసలు దీంట్లోకి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. అసలు వెళ్ళడానికని కాదు, దీన్ని మనం లోపలికి మాత్రం ఖచ్చితంగా నాలాంటి మాత్రం వెళ్ళలేడు, పట్టను కూడా పట్టడు. ఇంత చిన్న దానిలోకి లోపలికి వెళ్ళి చెక్కి మళ్ళీ బయటకు రావడం అని అంటే అది మిషన్ ఇంపాసిబుల్. అది ఓన్లీ భారతీయుల యొక్క నైపుణ్యత అండ్ భారతీయుల ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇంకా మీకు చెప్పాలనంటే ఇక్కడ చాలా మందిరాలు ఉన్నాయి. ఇది ఉదాహరణకి వెనకాల మహాలక్ష్మి అమ్మవారి లాగా ఉంది. సో ఇదంతా చూస్తూ ఉంటే నాకు మాత్రం ఒక మరో ప్రపంచానికి వచ్చినట్టుగా ఉంది. ఇది అద్భుతం. అంటే ఇటు చూపించు. ఈ నీళ్ళన్నీ కూడా ఇప్పుడు మీకు కనిపిస్తున్న సౌండ్ శబ్దాలు, సెలయేర్ల శబ్దాలు ఇవన్నీ కూడా అక్కడ చూపించు. అక్కడ నుంచి ఒక జలపాతంగా మారిపోయి కిందికి జారిపోతాయి అన్నమాట. సో ఇదండి, ఇది మాత్రం మిస్టీరియస్. ఎవరైనా వస్తే కొంచెం రిస్క్తో కూడుకున్న పనులు ఇవన్నీ. కొంచెం కాస్త జారినా కానీ లోపల ఎన్ని అడుగుల లోతుంటుందో ఎవరికి తెలీదు. నాచు కూడా జాగ్రత్త. నాకు ఎందుకంటే కొంచెం అంతో ఇంతో నాకు ఈతొచ్చు కాబట్టి నేను ఈ సాహసం లాగా అనుకోండి ఒక చిన్నగా చేశాను అన్నమాట. ఇందాక మనం పైన చూసాం కదా, ఆ పైన ఉండే వాటరే ఈ విధంగా జలపాతం లాగా కిందికి వస్తూ ఉంటుంది. అక్కడ పై నుంచి, ఆ కొండపై నుంచి ఈ కింది వరకు ఇలా వస్తుంది. ఇవన్నీ కేవ్స్. అందరూ పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇదండి ఈ వీడియో. అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. హర హర మహాదేవ.